హైదరాబాద్ కూకట్పల్లి యాదవ్ బస్తీలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా అధికారులు తన ఇంటిని కూల్చివేస్తారనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూల్చివేతలో భాగంగా ఇళ్లు ఖాళీ చేయమని ఆమెకు హైడ్రా అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది బుచ్చమ్మ. ఆమె మొగోళ్ళ సరిగా పనులు చేసి అన్నీ చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే, వాళ్ళు కూర్చొని తినలే. ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలు చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు, ఆమె చాలా ధైర్యవంతురాలు. కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది. కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు. నా పేరు సరిత. మా అమ్మ వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారు. వాళ్ళకి పాలదంత చేసుకొని బతికేటోళ్ళు. మేము ముగ్గురం ఆడపిల్లలమే. మా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు ముగ్గురికి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. మాకు నోటీస్ ఇవ్వలే కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితమే కొన్నారు. ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో, నా పిల్లల బాధ టెన్షన్ పెట్టి